ఓం నమో వెంకటేశాయ నమః. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా మనం ప్రభుత్వం ఒకటి కనుగొనడం జరిగింది. అది ఏమిటంటే మనందరికీ తెలిసిన విషయం, తిరుపతి స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి గత 5 సంవత్సరాలుగా వాళ్ళు అమ్ముతున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చాక అది మనం కనుగొనడం జరిగింది. కనుక ఆ కల్తీ అన్నది గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నది. కమిషన్ల కక్కుర్తిపడి గత వైసీపీ ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తిపడి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి డైరీలకు ఇవ్వకుండా ఆయనకి సంబంధించిన డైరీలకు ఇచ్చి కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. దానిని కోసం ఉప ముఖ్యమంత్రి గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. దానికోసం మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు అడ్డదిన్నారు ఆయన. అయితే దానిపైన ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఆ ఎన్డీడీబీకి పంపిస్తే ఆ సంస్థలో చేసిన పరీక్షల్లో కూడా ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారించడం జరిగింది. అది ఎవరో మా ప్రైవేటు లేదా జనసేన పార్టీకి సంబంధించిన ల్యాబ్ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ల్యాబ్ కాదు, బీజేపీకి సంబంధించిన పార్టీ అంతగానే కాదు. కాబట్టి ఈ విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. కల్తీ అనేది జరిగింది. దాంట్లో జంతు కొవ్వులు, మిగతా కొవ్వులు కూడా కలిపి అమ్మడం జరిగింది. కాబట్టి దీనికి ప్రాయచిత్తం కోరుతూ తప్పు జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర క్షమించు అని చెప్పేసి 11 రోజులు ప్రాయచిత్త దీక్ష చేయడం జరిగింది. దానికి మద్దతుగా రాష్ట్రంలో కాకుండా అన్ని తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారు, ఈ దేశం అన్ని వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు అని సంఘీభావంగా దీక్షలు చేస్తున్నాం. అయితే ఒక 2 రోజుల క్రితం మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఈ భక్తుల మనోభావాలను డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఇంకొక కోరికతో తిరుపతికి వెళ్ళి ఏం డ్రామాలు ఆడారో ఈ ప్రజలందరికీ తెలుసు. అక్కడికి పోతే ఇక మన స్థానిక మాజీ మంత్రి ఓడిపోయిన తర్వాత పిచ్చి పట్టి నిన్న తాగి వచ్చి ఇక్కడ ఒక దేవాలయ ప్రాంగణం తాగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన తాగలేదని చెప్పండి ఆయనకి. ఇక్కడికి వచ్చి తాగి వచ్చి ఏం మాట్లాడుతున్నాడండి? ఆయన ఏం చెప్పారు? సనాతన ధర్మం మీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని చెప్పారు ఆయన. మేము ప్రాయచిత్త దీక్ష చేస్తూ ఆయనకి వేడుకుంటున్నాం, మేము ఆయన తప్పు చేసినా మేము వేడుకుంటున్నామని చెప్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కుటుంబాల కోసం మాట్లాడుతున్నాడు. గత 5 సంవత్సరాలుగా మాట్లాడారు వ్యక్తిగత విషయాలు. ఏం చేశారు? ఈ రాష్ట్ర ప్రజానీకం చెంప చెల్లమన్నట్టు తీర్పిచ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెంప చెల్లె తీర్పుకి? మా శ్రీమతి గౌతు శిరీష గారు మా సోదరు అన్నట్టు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేనివాడు దువ్వాడ శ్రీనివాస్ చేసే కుటుంబ వ్యవహారం నీకు తెలుసా? ఆయన చేసింది ఏంటి? ఆయన వయసు ఎంత? దానికోసం మాట్లాడే దమ్ము నీకుందా? అప్పలరాజు, నీకు దమ్ముందా? నువ్వో మాట్లాడతావు మా అధినేత కోసం. నీకు దేనికోసం వచ్చావు నువ్వు? దానికోసం చేసి పూజలు చేసుకుని వెళ్ళాలి, కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడతావా నువ్వు? ఇక నీ కోసం మాట్లాడతాను. నువ్వు అక్రమాల కోసము, అక్రమ సంబంధాల కోసము, భూ అక్రమాల కోసం నువ్వో మాట్లాడేది? నీవు సేఫ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నీవు చేసే అక్రమ సంబంధాల కోసం మాట్లాడమంటావా? ఇప్పుడు దాన్ని శుద్ధి చేసి డాక్టర్ రాధాకృష్ణ గారు రాధాకృష్ణ హాస్పిటల్ చేసి పవిత్రతను కాపాడుతున్నారు. నువ్వు చేసిన అపవిత్రతానికి. ఇంకా నెమలికొండ పైన వెంకటేశ్వర స్వామి ఆ కొండను దోల్చింది నీకు కాదా? నువ్వు ఆ సనాతన ధర్మం కోసం మాట్లాడేది, నువ్వు ఆ ధర్మం కోసం మాట్లాడేది. అలాగే వాసుదేవ టెంపుల్, అలాగే రట్టి వల్లభనారాయణ టెంపుల్, 2 దేవాలయాల మధ్యలో ఉన్న కొండలేవండి? నల్లబొట్టూరు కొండ, అక్కడ ఉన్న కొండలు దొలిచింది నువ్వు కాదా? నువ్వు ఆ ధర్మం కోసం మాట్లాడేది. ఇక్కడ 600 ఎకరాలు, దాదాపు 600 కోట్ల విలువైన 600 విలువైన భూములు ఉన్నాయి రాధాకాంత స్వామి టెంపుల్ దేవాలయ భూములు. దాన్ని కొల్లగొట్టాలని నీ ప్రయత్నించలేదా? కరోనా టైంలో కరోనా అడ్డం పెట్టుకొని నువ్వు మాట్లాడే ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం నీవు చేసిన సంబంధాలు, అక్రమ కంకర తవ్వకాలు ప్రతి ఒక్కటి మా దగ్గర ఉన్నాయి. కానీ నువ్వేం దేనికోసం మాట్లాడాలి? నీవు మా అధినేత ఎక్కడైనా తప్పు చేస్తే నీవు మాట్లాడు. ఈ 3 నెలల పరిపాలనలో మా అధినేత కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎక్కడైనా తప్పు చేశారా? దాన్ని మాట్లాడే దమ్ము ధైర్యం నీకుందా? నీవు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి చేసిన అక్రమంగా, ప్రతి ఒక్కటి అక్రమే. నువ్వే ధర్మం కోసం మాట్లాడతావు. కాబట్టి ఇక నుండి నేను చెప్పేది ఏంటంటే, మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్రమంగా సంపాదించారు. మళ్ళీ నీకు చెప్తానని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా, నీవు అద్దెకుండే హాస్పిటల్లో అదే పక్కన ఉన్న
రాజాలాజ్య 12 కోట్లకి నీవు ఎలా కొన్నావు? అది అధర్మం కాదా నీకు? ధర్మంగా సంపాదించావా నువ్వు? నీ యొక్క సంపాదించిన ఆస్తులను చెప్పు, బయటపెట్టు. అలాగే పోలీసు అధికారుల పైన ఒక పీఠాధిపతి ముందే తన్నడానికి వెళ్ళావు. అది అప్పుడు నీకు ధర్మం అనిపించింది? అది నీకు? రెవెన్యూ అధికారులు ఎక్కడ ఉన్నారు? పలాస నియోజకవర్గంలో వాళ్ళపైన దూషించుకుని వెళ్ళావు. అది నీకు ధర్మం అనిపించిందా? కేదారపురం గ్రామస్తులను కొట్టడానికి వెళ్ళావు. అది నీకు ధర్మం అనిపించిందా? ఇక్కడ పత్రికా విలేకరణ సంత బొమ్మాల్లో వెళ్తే నీకు వాళ్ళని దూషించావు. నీకు పత్రిక రిపోర్ట్లు మీకు రానే రాదు, మీకు వార్తలు రాయడం రాదని వాళ్ళని దూషించావు. అది నీకు ధర్మంగా అనిపించిందా? నీకు చేసింది ఏది ధర్మంగా ఉంది? 5 సంవత్సరాలు అధర్మం చేసావు కాబట్టే చంప చెల్లెం అనిపించినట్టు ఈరోజు 60,000 ఓట్లకు నీకు దించారు. నీకు ఇక 1,00,000 ఓట్లతో మేము గెలిచాం. 1,00,000 ఓట్లు సంపాదించి నీకంటే 40,000 ఓట్లు ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఎవరు గెలిపించారు? నీకు చేసిన అక్రమాల వల్లే, నీకు చేసిన అధర్మాల వల్లే. కాబట్టి ఇక నుండి చెప్పేది అప్పలరాజు, నీవు అపజయం పాలైన అప్పలరాజు నీవు. కాబట్టి నోరు ఒళ్ళు దగ్గరింటికో ఉండి మాట్లాడితే మంచిది. ప్రెస్ ముందు వచ్చే ముందు, ప్రెస్కి వచ్చేటప్పుడు, ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు ఆ తాగుడు వ్యవహారం ముందు మానుకో. తాగి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టొద్దు, వాగొద్దు. నీవు మాట్లాడేది కుటుంబ వ్యవస్థ కోసం, నీ కుటుంబ వ్యవస్థ కోసం నేను మాట్లాడినా. కానీ మా అధినేత కానీ మా ఎన్డీఏ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు మాకు చెప్పలేదు. మేము రాజకీయాలకు అతీతంగా ఈరోజు అక్కడ ప్రాయచిత్తం చేసుకుని మేము చేసుకుంటుంటే కార్యక్రమాలు నీకు దమ్ముంటే నీకు ఇవాళ నేను ఆహ్వానిస్తున్నాను. వచ్చే 3 రోజులు కూడా దీపారాధన పెడుతున్నావు. రా, నీవు నిజమైన హిందువు అయితే, నీకు నిజమైన సనాతన ధర్మం మీద నీకు నమ్మకం ఉంటే నేను పార్టీలకు అతీతంగా చేస్తున్నావు. మా కండువాలు లేవు, మేము దేవుని కండువాలు వేసుకుని చేస్తున్నాం. నీకు నిజంగా నమ్మకం ఉంటే మాతో రా, దీపారాధనలు కూర్చో. లేకపోతే ఓం నమో నారాయణ మంత్ర జపాన్ని జపిస్తాం, దానిలో వచ్చి కూర్చో. ఎల్లుండి నగర సంకీర్తన చేస్తాం, దానిలో వచ్చి కూర్చో. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి పైన భక్తి భయము ఉంటే నీకు మాతో వచ్చి కూర్చో. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు ఆహ్వానిస్తాను. మిగతా అన్ని పార్టీలు వస్తున్నాయి, నీవు వస్తావా? నీకు దమ్ముందా? నిజంగా నీవు తప్పు చేయలేదనుకుంటారా? మాతో వచ్చి కూర్చో. నీ జీవితం అంతా అక్రమాలే, నీ జీవితం అంతా అక్రమ సంబంధాలే, నీ జీవితం అంతా అక్రమ సంపాదనే. నువ్వా మాట్లాడేది మా కోసం, మా అధినేత కోసం? కాబట్టి ఎక్కడ నుండి చెప్తున్నాను, ఖబర్దార్ అప్పలరాజు, నీవు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, లేదా జిఎంఏ కాలనీ కూడా ఉండలేదు.